సార్ ఫోన్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిందా? ఏంటే ఏం చెప్పావు నువ్వు? మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వెరీ ఇట్? మాదాపూర్ టవర్ సార్. మాదాపూర్ టవరా? మాదాపూర్ టవరా? ఆఫీస్ అయ్యండి, ఆఫీస్ అయ్యండి. ఎందుకండి? ఎందుకంటే అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? అబ్బా, టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లం అంటే నాకు కాదు, వాడికి ప్రాబ్లం. సార్ ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. ఆపని చెప్తున్నాడు కదయ్యా. నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడికి వచ్చపడుతుందండి. ఏమయ్యా చెక్ చేయి. సార్ ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఫోన్ రింగ్ అవుతుంటే ఎక్కడేంటి? 4 లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్ లైన్ లో ఉండరా. ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అంబో పుట్టాడు. హలో సార్. ఎక్కడ తెచ్చావురా? సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్. నీ ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నావు. సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చాలో గాని ఓ పని చేయి, ఆ ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కడుక్కొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్. ఓకే. రేయ్ నువ్వు త్వరగా వచ్చారా. అమ్మయ్యా. మిస్ అయింది సార్. ఏంటి ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్. నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దెర్ ఇస్ ఎ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గు లేకపోతే ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? ప్రెస్ అడిగావు కదా. సూపర్ సార్. ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు, నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఇది ఎలా? ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ, దోశ, అప్పడం, బడా. బాత్రూమ్ ప్రాబ్లం తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా విప్తాను. ఏంటిలా ఉంది? ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ చెప్పు తెగుద్ది. ఓకే అంటే 48 అవర్స్ అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్. ఓహో, రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. నిజం చెప్పు. అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా. పట్టతలు గాని భలే ఆడేసుకున్నాం కదన్నా. రుచిగడేడి మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరో అమ్మా. నన్ను వదిలే బాబా. అమ్మా వచ్చారా? కపడరా నా మాట ప్లీజ్. కూల్ కూల్ కూల్. నువ్వు మాట్లాడతాను.
ఇది హీరోయిన్ కాదురా వీళ్ళని రా కాపాడరా శృతి 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 ఎంత గట్టి కొడుతుంది సారీ సారీ శృతి శృతి ప్లీజ్ స్టాప్ ఇట్ నా మాట విను శృతి నా మాట విను ప్లీజ్ ప్లీజ్ త్వరపడేవా ప్లీజ్ 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 సార్ గట్టి పట్టుకోరా సావిత్రి సావిత్రి గట్టి పట్టుకోరా రే గట్టి పట్టుకోరా బాబాయ్ రే ఇది మాటలతో అయినదిరా దీని ముఖం మీద నేను మాట్లాడతాను కదా అటు కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు అప్పుడు నీ షూటింగ్ స్టాప్ నీ మనీ స్టాప్ నీ లైఫ్ స్టాప్ అవసరమా మాకు కావాల్సింది నువ్వు కాదు నీ డబ్బు చూడు అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం 2 నెలలు కాదు 2 రోజులు ఓపి పట్టు మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం అప్పటిదాకా నేను హీరోయిన్లా కాదు రాణిలా చూసుకుంటాను అవును సారీ నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా ప్రామిస్ ఆకలి. 1 minute రెడీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉన్నాను తెలుసా? నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం ఇంకా చాలా వస్తున్నాయి మన తీసుకొచ్చిన హీరోయిన్ అది డూప్రా ఇదో ఉత్తర అల్టిమేట్ కకృతికి ఆల్టర్నేటివ్ లా ఉంది ఎలా తింటుందో చూడు మీకు ఆకలి అవుతుందా? ఇప్పటిదాకా ఉంది భయమేసి పారిపోయింది నువ్వు తినమ్మా తిను ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు. ఆ రోజుల్లో మా ఊళ్ళో 7 పెంకులాట బాడేవాడు. ఓ రోజు పందెం గాడని నా దగ్గర డబ్బులు లేవు. 1, 2 కాదు 30 రూపాయలు. సో సాడ్. యా సాడ్ స్టోరీ. నీది? మేడం నాదో విచిత్రమైన ప్రేమ కథ మేడం. మ్, నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా దొంగ పోలీసైనా కోతి కొమ్మచ్చైనా అన్నీ నాతోనే ఆడేది. మ్, ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం. ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా? చెప్పండి మేడం ఇస్తారా? కూల్ కూల్. అందుకే ఈ కిడ్నాప్లు. ఐఎమ్ సో సారీ. ఓకే రా ఓకే. థ్యాంక్ యూ మేడం. నీ కథ ఏంటి? నా గతం మర్చిపోయాను శృతి ఏమి గుర్తులేదు గుర్తు తెచ్చుకోవడానికి 25 లక్షలు అవుతుందట డాక్టర్ చెప్పాడు అయితే ఇదెలా గుర్తుంది? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి గజ్జిని బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు? బోల్డ్ అంతుంది. పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. అతనెక్కడా? కత్తి దిగితే గంట బతకొచ్చు, బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు, కానీ నా పంచు పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు. స్పాట్ ఓకే సార్. ఓకే మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రహ్మి. ఆయన పియేనా? సార్ ఏంటి వెనకాల వస్తున్నారా? కాఫీ తీసుకుంటారా? రాజు కాఫీ చెప్పమ్మా. నేను కాఫీ తాగను. మరి తింటారా? ఓ ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్, మ్యాన్ ఆన్ ఫైర్. సిమ్ కార్డ్ అంత లేవు, నువ్వు సీక్రెట్ ఏజెంట్. ఊరుకోవే. సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. వావ్ సూపర్. ఏ అంజీ ఇట్రారా. సార్ 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 మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. పంచ్ పగిలిపోయిందిరా. ఆ సిమ్ సిమ్ డైలాగ్ చెప్పాలా? యా 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 సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది, రాసుకో. నెట్వర్క్ సూపర్. వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది డైరెక్టర్ గారికి చూపించు. ఓకే సార్. దిస్ హ్యాస్ టు బి దేర్. ఓకే సార్. గో. క్వశ్చన్స్ మొదలు పెడదామా? ఓకే అడగండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబాయ్? బాగున్నారు. గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు లేచారా?
లేదే. ఏదో చెయ్యెత్తినట్టుంటేను అదేంటో సార్, నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నారా? యా. నో, దట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్స్ ట్రూ. ఓ శృతి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ప్రభాస్, బన్నీ, తారక్, తాప్సీ, తమన్నా, బోల్డ్ మంది ఫ్రెండ్స్